కానీ మీరు ఇంత ఆలోచన పరిపక్వత గల వ్యక్తి, మీరు విలన్ వేషాలు వేసినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్ అసలు? నాకు తెలియదు. వెంకటేష్ బాబు ఒకటే చెప్పాడు, ఏదైనా పీక్ వెళ్ళమంటాడు. ఇప్పుడు ఓసారి వెళ్ళాను అంటే పీక్, ఒక బార్ లో ఫ్రెండ్స్ కూర్చొని మందు కొడుతున్నారు, వాళ్ళందరూ తింటున్నారు, ఫుల్ గా తాగేసి ఉన్నాడు. తాగేసి వాడు నవిలేసి ఈ పెట్టిని అయ్యే తీసుకొని నవ్వుకుంటున్నాడు. అంటే అంటే ఇక దాన్ని ఏమనాలి, పీక్. ఇప్పుడు మనం క్యారెక్టర్స్ చూస్తాం, కాదు అది తాగి వాడి సిచ్యువేషన్ ఏంటో తెలియట్లా. నేను అదే చెప్తున్నాను, అంటే మన క్యారెక్టర్స్ చూసినప్పుడు, పీక్ చూసినప్పుడు ఇక అది చేయకూడదు కదా మనం. అంటే నేను నటుని కాదు సార్, నేను బాన్ ఆర్టిస్ట్ కాదు, నాకు డ్రామాలు పిచ్చి లేదు, ఏమీ లేదు. కానీ అబ్జర్వ్ చేస్తే రకరకాల క్యారెక్టర్స్ సొసైటీలో ఉన్నాయి, వాటిని చూసుకొని దాన్ని ఇమిటేట్ చేయొచ్చు. మనం ఇది ఎక్కామంటే ఇది ఏంటి వెళ్ళొచ్చు అంతే తప్పితే ఇంక వేరేం కాదు కదా. మళ్ళీ ఏం చేస్తే తప్పు, ఏం శిక్ష పడుతుందో తెలుసు కదా, అది గుర్తుంటే మనం మామూలుగా ఉంటాం, తప్పు చేయం. మనం దాని నుంచి నేర్చుకోవాలి. అంటే జీవితంలో పాత రోజుల్లో మన సినిమాలు ఎంతో చేంజ్ తీసుకొచ్చింది. మాలపిల్ల గాని, దాని ముందలు గాని ఎన్నో తీసుకుంటే ఎన్ని ఏది సంఘంలో చాలా మంది ఫాలో అయ్యి వాళ్ళు ఎన్టీ రామారావు ప్రధానంగా ఈ సోషల్ మెలాడీస్ మీద, అంటే సాంఘిక రుగ్మతల మీద ఆయన మంచి ఉమ్మడి కుటుంబం గాని, లేకపోతే వరకట్నం గాని, తల్ల పెళ్ళం గాని, కోడలిద్దిన కాపురం, ప్రతి దానికి ఒక ఆయన ప్రతిదీ ఒక సోషల్ కాన్షియస్నెస్ తో మాత్రమే సినిమాలు తీసిన ఒక ఏకైక మహానుభావుడు మనం చేతిలో. అందుకని ఆయన దేవుడు అయ్యాడు కదా. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన మహర్షి, రాజయోగి. గత జన్మలో మా గురువు గారు చెప్పారు, ఒకానొక క్షణికంలో నేను మానవ జన్మెత్తి సుఖాన్ని అనుభవించాలని అనుకున్నా అంట. అందుకనే భూలోకంలో పుట్టారు ఆయన. ఏది రాజర్షి, ఆయన వెళ్ళిపోయారు, ఎక్కడో ఉన్న ఆయన ఒక్క క్షణంలో ఆలోచన వచ్చింది పుట్టాలని, వచ్చి పుట్టారు. బేసిక్ గా మరి ఆఖరిని మళ్ళీ సుఖాలన్నీ పోయి దెబ్బతినేశారు. అది కూడా గురువు గారు ఆయన చనిపోయినప్పుడు మేమంతా వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు వచ్చారు, ఆడ ఉన్నారు. ఆయన మళ్ళీ పుట్టారు, ఆల్రెడీ పుట్టారు, ఉత్తరాఖండ్ లో ఉన్నారు. అది 6 years లో తర్వాత వెంటనే రాదు జన్మ, కానీ ఆయనకు వచ్చింది, దేర్ అని కూడా మా గురుగారు చెప్పారు. నేను అదే మాట పురంధరేశ్వరి గారితో కూడా ఓ రోజు చెప్పా, గురుగారు అంటే మీరు ఇంకెక్కడో ఉన్నారంటే వాళ్ళందరూ ఈ బంధాలన్నీ ఇక్కడ వరకేనండి. మనం ఏమనుకుంటాం అంటే మనం ఓకే మనకి గుర్తు, ఇప్పుడు ఎప్పుడో అశోకుడి కాలం నాటి అవి మాట్లాడతాం, ఇవాళ ఆ రాజులు చేసింది, అయ్యో ఎప్పుడు ఎన్నో యుగంలో శ్రీరాముని గురించి చెప్తాం మనం. ఇవన్నీ ఎందుకున్నా వాళ్ళు చేసిన దీనివల్ల మనం జ్ఞాపకం ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉంది? వాళ్ళు అంత చేశారు కాబట్టి ఆ పేర్లు గుర్తు పెట్టుకుని ఇవన్నీ మనం చేస్తున్నాం. మీకేమనిపించింది సార్ దేన్ని? ఎన్టీ రామారావు గారు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ హిజ్ లైఫ్, అంటే ట్యాంక్ బండ్ మీద జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి లక్ష్మీపార్వతి అనే ఒక ఆవిడ ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితం కంప్లీట్ గా డిక్లైన్ లోకి వెళ్ళిపోయి ఈ డిసపియర్డ్ ఫ్రమ్ ది వరల్డ్. అసలు ఆ పార్ట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఎవరు ఈవిడ? మనకి తెలిసి సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు మనందరికి బాగా చాలా చిరపరిచితమైన అత్యంత సన్నిహితమైన వ్యక్తి రామారావు మన అందరికి అండి. అసలు ఆయన జీవితం, ఆయన ప్యాటర్న్ గట్ట మనం చూస్తే అసలు నిప్పుకి చెదపట్టడం అంటే మనం నమ్మాలి అని, దాన్ని ఎట్లా ఆ వ్యక్తి ఎవరు, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, రామారావు జీవితంలో ఎలా ప్రవేశించారు అని చెప్పాలంటే మీదైన విశ్లేషణ. అంటే నాదేనేం లేదు, మా గురువు గారు అదే గణపతి శాస్త్రి గారు ఉండేవారు. ఆ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా గురువు గారు చెప్పింది, ఆయన లేరు ఇప్పుడు, పరమపదించారు. అవును, గణపతి శాస్త్రి గారు. గణపతి శాస్త్రి గారితో నేను క్లోజ్ గా ఫాలో అయ్యాను. రామారావు గారికి లాస్ట్ లో ఆయన పదవి పోయినాక తీసుకెళ్లి పూజలు చేయించి అవి కూడా చేసాం మేము. రామారావు గారిని తీసుకెళ్లి మేము, రామారావు గారు, లక్ష్మీపార్వతి గారు వీళ్ళు వచ్చి ఉన్నారు, వచ్చే రాము కూడా వచ్చింది. అంటే మా గురువు గారు చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు అయిపోయారు, ఆయన లేరు, కానీ నేను సాక్ష్యం ఏం జరిగింది అనేది. రామారావు గారికి నీచ భంగ రాజయోగం జాతకంలో, ఈమెకి నీచ భంగ రాజయోగం, ఈమెకి ఆయనకి నీచ చండాల యోగం. వాటి కాంబినేషన్ అండి, నీచ చండాల యోగం, నీచ చండాల యోగం, ఈమెకి నీచ భంగ రాజయోగం. కాబట్టి
ఆయన అప్పటికి పెళ్లి అయినాక ఆయన ఏంటి, ఆయన హెల్త్ పదవి పోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటూ ఎవరు ఇది లేనప్పుడు ఈమె ఏదో బుక్ రాస్తామని చెప్పి వెళ్ళి అక్కడ సపోర్టివ్గా ఇది చేసింది. ఆమెని నన్ను ఈ టైంలో ఇది ఉంది పక్కన నాకు అసోసియేట్గా ఉంది అనేది ఒక మనసులో ఆయనకి ఆ యొక్క ఇది ఉంది, సొలేస్ ఒకటి ఉంది. దాంతో ఆయన ఏం చెప్పలేం. కానీ ఈ మ్యారేజ్కి ముందర మా గురువు గారుని అడిగారు. మా గురువు గారు ఎందుకు చెప్పారంటే చేసుకోమని గురుగారిని అడిగారు. అడిగితే చేసుకోమన్నారు. ఎందుకు చేసుకోమన్నారు, ఈయనకి పవర్ వస్తుందని. ఈయనకేమో నీచ చండాల యోగం, ఆమెకి నీచ భంగపడే రాజయోగం. ఆ కాంబినేషన్ లో మళ్ళీ పవర్ వస్తుంది. రాలేదు, వచ్చింది కదా, అదే వచ్చింది. అదే సార్, అది 2 years ఉంది పీరియడ్, 2 years వచ్చింది. అందుకనే రామారావు గారు వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె పక్కన ఈయన వేసుకొని వెళ్ళినా వాళ్ళిద్దరు మూవ్మెంట్ చేసినా మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పవర్ వచ్చింది. ఆమె నీచ భంగపడే రాజయోగం ఆమెకి, ఈయనకి నీచ చండాల యోగం. ఒకరి వైఫ్ లక్ష్మీపార్వతి వేరే వాళ్ళని చేసుకుంది కదా, వాళ్ళ విడాకులు చేయించి, అదేలే హరిదాస్ గారు ఏదో ఉంది, విడాకులు చేయించి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అదేంటి చండాల యోగం కదా. రామారావు గారి లాంటి వ్యక్తికి అది చండాల యోగం, ఇది భంగపడే రాజయోగం. సో ఆయన చెప్పారు కరెక్ట్గా, ఆమె ఏదో పిల్లలు కావాలనుకుంది, ఆయనకి ఏదో కొడుకు పుడితే ఏదో వీర వసంతరాయుడు అని ఏదో అని అనుకున్నారు, అది అంత లేదు. సో ఆమె ఏదో చేసి మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్. ఈయన చెప్పారు గురువు గారు 1 week ముందర వెళ్ళినప్పుడు దూరం పెట్టమని చెప్పారు ఆమెను. అంటే కలిసి ఉండి ఆయనకు అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, ఆయనకి అయిపోయింది, ఈయనకి అయిపోయింది. సో ఏం చేయాలి, దూరం అయిపోవాలి. దూరం అవ్వకుండా ఆడ ఉండాల్సి వచ్చింది. దూరం పెట్టుంటే ఆయన బతికేవాడు, ప్రధాని కూడా అయ్యి ఉండొచ్చు. ఆయన బతికితే ప్రధాని అంతే, థిన్ లైన్ మధ్యలో. ఈయన దూరం పెడతానికి మనసు ఒప్పల, నమ్ముకున్న వ్యక్తిని మోసం చేయడు, మాట మీద నిలబడ్డాడు. అదే నేను అనేది. ఆయన అనుకున్న మాట సిద్ధాంతానికి ఒకరికి అన్యాయం చేయకూడదని ఒక ఏకైక సిద్ధాంతం కోసం ఆయన చేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.